సాంకేతిక సంభాషణలు, అర్థవంతమైన చర్చలు, రచనా రహస్యాలు, సినిమా విశ్లేషణలు అజయ్ వేగేష్ణ సమర్పించి మీ అభిమాన ఛానల్ బొమ్మలాటలు రోహిత్ మరియు శశితో ముఖాముఖి. శశి, సో రోహిత్కి మీకు అక్రమ సంబంధం ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్లటానిక్ అక్రమ సంబంధం 2009-10 అనుకుంటా. ఆ టైంలో వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయము. అంటే ఫస్ట్ టైము నేను అలాంటి ఒక ఫిల్మ్ మేకర్ని కలవటం, అంత యంగ్ ఫిల్మ్ మేకర్ని, తన ఎడిటింగ్ స్టైల్ కానీ ఆ బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ చాలా ఉండే చూపించాడు అండ్ మిస్డ్ మేజర్గా. ఓకే, అది చూసి నా చుట్టుపక్కల, నేను అప్పటికి 10 years నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా, వెరీ ఫిల్మీ పీపుల్, తెలుగు సినిమాకి బాగా అలవాటు పడిన అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటర్స్, అట్లాంటి వాళ్ళు. నేను అప్పటికే చూస్తున్న ఒక ఇండిపెండెంట్ సినిమా సీన్లో ఏదైతే ఉందో అలాంటి ఇది కనిపించింది రోహిత్లో. ఫస్ట్ టైం ఏదో కథ చెప్పాను, తనకి నచ్చింది, సో ఇట్ స్టార్టెడ్, అంతే. వెరీ సింపుల్. నేను అదే ఇప్పుడు ఏమన్నా అడిగితే కూడా ఒక నిన్ను పిచ్చిగా ట్రస్ట్ చేసే ఒక ఫిల్మ్, ఒక కెమెరామెన్ కావచ్చు, నీ టీంలో ఎవడో ఒకడు, అలాంటి వాడిని పట్టండి. ఫస్ట్ ఫిల్మ్ మేకింగ్లో అదే చెప్తా. ఓకే, అది యా, నీ మ్యాడ్నెస్ని ఏమంటారు అప్రూవ్ చేసేవాడు, అదే సింక్లో ఉన్నాను. ఓకే ఓకే, సజెషన్ వచ్చింది. ఓహో, ఓకే. అది అలవాటు అయిపోయింది నాకు. ఈ మెట్రోపాలిటన్ కేఫ్లో ఫిల్మ్ మేకర్స్, యంగ్ ఫిల్మ్ మేకర్స్తో మాట్లాడి ఒకసారి నాకు చాదస్తం లాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో నేర్పిస్తున్నట్టే. బట్ యాక్చువల్లీ బొమ్మలాట పర్పసే టు ఆస్పిరెంట్స్. సో ఐ వెల్కమ్ దట్ యాక్చువల్లీ. హాయ్ రోహిత్. హాయ్. సో జనరల్గా you make movies, okay, of a different kind, of a different breed, some complete different breed. So మీ breed of మేకింగ్ స్టైల్ని ఏమనాలి? మంబుల్ కోర్ అనాలా, లేదంటే సినిమా వెరైటీ అనాలా? ఓకే, యూజువలీ డాగ్మా 95, సినిమా వెరైటీ, మంబుల్ కోర్. These are so netters. సత్యం లాగా. బట్ మీ అండ్ శశి వే జస్ట్ మేకింగ్ ఫిల్మ్స్ మాకు తోచిన విధంగా, లేకపోతే మాకు వచ్చిన విధంగా, సంథింగ్ దట్ ఈస్ ఎక్సైటింగ్ టు అస్. సో ఆల్ దీస్ ట్యాగ్స్, మంబుల్ కోడ్ అనే మాటే ఐ లెర్న్ట్ ఇట్ హాఫ్ వే త్రూ. ఎవరో అన్నారు, దెన్ ఐ లుక్డ్ ఇట్ అప్ వాట్ ఈస్ మంబుల్ కోడ్. దెర్స్ లాట్ ఆఫ్ ఇంప్రూవైజేషన్. ఇప్పుడు దెర్స్ అదర్ ఫిల్మ్ మేకర్స్, ఇప్పుడు దెర్స్ జాన్ క్యాసవెటిస్ ఇస్ వన్ నేమ్, మైక్ లే ఇస్ వన్ నేమ్, ప్యూర్లీ రన్స్ ఆన్ ఇంప్రూవైజేషన్. Mike Leigh has this చాలా రోజులు వర్క్షాప్ లాగా just sits and talks with the actor. He just comes up with a basic idea, talks with the actor, ఇలా అనుకుంటున్నా, what do you think? And like I said, I don't really know the tag, they're just our films. సో మేబీ మీరు ఒక కొత్త ట్యాగ్ మీరే కూడా క్రియేట్ చేసుకోవచ్చేమో. We came up with something. It's called రెంట్ సినిమా. రెంట్ కట్టడానికి తీసే సినిమా. రెంట్ సినిమా, నైస్. That is how Story Discussion 1 started. We had to pay the rent for the house we're living in. So we thought, మళ్ళీ ఎవరిని అడుగుతానులే, కొంచెం డబ్బులు, we'll make a film or something. And so it's a mix of many ways of డాగ్మా 95, సినిమా వెరైటీ, మంబుల్ కోర్, ఇవన్నీ మిక్స్ చేసి నౌ యూ హ్యావ్ యువర్ ఓన్. అది ఇంటెన్షనల్గా కాదు, అవుట్ ఆఫ్ నెసెసిటీ వచ్చింది మీకు. అవుట్ ఆఫ్ our skill set. నెసెసిటీ, కానీ దట్ ఈస్ our skill set. కమర్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ అంటే టు అనేది కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఐ టెల్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజ్ ఫ్రెంచ్ న్యూ వేవ్ వచ్చింది. ఫ్రెంచ్ న్యూ వేవ్, ఓకే అంటే ఓకే, వెన్ యూ సే ఫ్రెంచ్ న్యూ వేవ్, ఐ కెన్ థింక్ ఆఫ్ సంథింగ్. Absolute disgust for every sort of film around. Local films. Like disgust and I'm just bored. They're just boring in every aspect. The way they're written, the way they're shot, the way they're edited, the way there's overuse of music. All of that, it's just boring. And a lot of times I keep thinking, how would this be done traditionally?
and then I think, okay, let me not do that. How do I do this otherwise? Alagani, it's not like an ego thing. You know, that other thing might not work. Sometimes it will work. You know, so it's always trial and error, right? You're finding that for that one point that will work. Your own voice, kind of. Again, you don't think about all that. You don't think it's your own voice or anything. You're on set. This is the scene. Two people have to sit and talk. ఎక్కడ కూర్చొని మాట్లాడాలి, what will be effective and how serious is the conversation, but your framing changes, right? The way you compose a shot changes. నాకు జనరల్గా ఉండే డౌట్, ఇప్పుడు డ్యూయల్ డైరెక్టర్స్ ఇలా ఒక ప్రాజెక్ట్ మీద చేస్తున్నప్పుడు ఎలాంటి కంట్రిబ్యూషన్ ఉంటుంది? ఇఫ్ నా పర్సెప్షన్ చెప్తాను ఫస్ట్, లెట్ మీ నో ఇఫ్ దట్ ఈస్ రైట్. మీరు చూస్తే కొంచెం తెలుగు లిటరేచర్లో కొంచెం బాగా యూ రెడ్ అ లాట్, యూ రెడ్ ఎనఫ్, గుడ్ ఎనఫ్ ఫర్ ద. వెన్ ఐ స్పీక్ టు రోహిత్, మోర్ ఆఫ్ ఏ టారెంటీనో ఆర్ కొంచెం ఆర్ వెస్టర్న్ ఇంగ్లీష్ లిటరేచర్. మేబీ ఈ కాంబినేషన్ తీసుకొస్తారా పేపర్ మీదకి ఆర్ సెట్ మీదకి? ఏంటి అసలు, హౌ డు యూ కొలాబరేట్ ఈచ్ అదర్? శీష్ మహల్ మేము స్టార్ట్ చేసింది, అది నేను డైరెక్టర్ ఫస్ట్ ఫిలిం. అప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. కొన్ని షూట్స్కి నేను వెళ్ళకపోవడం, రోహిత్ జ్ఞాన వెళ్ళిపోయి తీసుకుని వచ్చేయటం, అది అలా స్టార్ట్ అయ్యి తర్వాత స్టోరీ డిస్కషన్కి వచ్చేసరికి నేను ఫుల్ యాక్టింగ్కి వెళ్ళిపోయి మొత్తం కెమెరా ముందు ఉన్నా, అండ్ రోహిత్ వాజ్ డైరెక్టింగ్. మోర్ ఆఫ్ రోహిత్ అక్కడ ఒకవేళ నేను సీన్లో లేకపోయినా వేరే సీన్ చేస్తున్నప్పుడు నేను ఇంకా రైటర్ రోల్ ప్రాపర్, నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇంప్రూవైజేషన్ కదా, స్క్రిప్ట్ ఉండదు. సో చూసినప్పుడు తను ఆ షార్ట్లో ఉన్నప్పుడు నాకు వచ్చే ఐడియాస్ మోర్ ఆఫ్ రైటర్ రోల్ ఉంటుంది. నేను రైటర్ డైరెక్టర్ కొలాబరేషన్ లాగా ఉంటుంది. ఏం చేయొచ్చు అనేది. సో డిసగ్రిమెంట్స్ వచ్చినప్పుడు హౌ డు యూ డీల్ దట్? నేను కైండ్ ఆఫ్ అంటే నా ఏజ్ పరంగా కానీ డిసగ్రిమెంట్స్ వేస్ట్ అని రియలైజ్ అయ్యా. వచ్చాయి, చాలా వస్తాయి, వచ్చేవి ఇది చెయ్యాలా వద్దా అన్నది. ఓకే, హీఈస్ డూయింగ్ రియల్లీ గుడ్, మళ్ళీ నేను దాన్ని వాదించడంలో నో పాయింట్. మరి ఒకవేళ ఉంటుంది ఏదన్నా స్ట్రాంగ్గా అనిపిస్తే, అండ్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ చేసుకుంటూ వచ్చినాక అసలు అంత పెద్ద డిసగ్రిమెంట్స్ కూడా ఏమి ఉండవు. ఐడియా లెవెల్లోనే ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. దెన్ కానీ అనిపిస్తుంది, నేను ఒకవేళ షూట్కి వెళ్ళినప్పుడు అరే ఇలాంటి సీన్ ఒకటి తీసుంటే బాగుండేది, అది ఈ డైలాగ్ వచ్చి ఉండాలి, ఇలా అనిపిస్తుంది. బట్ ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఏం పని చేయక్కర్లేదు, ఐడియా చెప్పేసి సో తను ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు. ఇంకా యాక్టింగ్ చేస్తున్నప్పుడు అయితే ప్రాపర్ యాక్టర్, నేను యాక్టర్స్తో కూర్చొని చిల్ అవుతూ ఉంటాను. పని ఎన్నో ప్రొడక్షన్ పనిలో ఉంటే తప్పితే బాగుంటుంది దట్ ఎక్స్పీరియన్స్. జనరల్గా ఇప్పుడు క్యాసవేటిస్ మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, మామూలుగా ఆటర్స్ అంటారు కదా, హూ ఆర్ వెరీ డైరెక్షన్ ఓరియంటెడ్, చెప్పింది ఉండాలి, అథారిటేటివ్ అనేది. No, author doesn't mean authoritative. అంటే అథారిటీ ఇన్ దేర్ సిగ్నేచర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో అది ఉంటుంది. క్యాసవేటిస్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఇట్. హీ విల్ లెట్ ఎవ్రీ కొలాబరేటర్. No, actually that is us. We will let our collaborators give us their ideas. We're working with a new cameraman. We're bringing him for his ideas. A new actor, a new composer. Tell me your idea. If that works, fine. Otherwise, I'll tell you mine. We'll find a middle ground. How to do it. సో అలాంటప్పుడు అంటే ముందు ఒక విజన్ ఉంటుందా మీకు? ఇప్పుడు స్టోరీ డిస్కషన్ అనుకుంటే, స్టోరీ డిస్కషన్ ఓవరాల్ ప్లాట్ థ్రెడ్ అని స్టార్ట్ చేసే ముందు ఉంటుందా, లేదంటే సెట్కి వెళ్ళాక? No. The main plot, beginning, middle and end is all akkade start avuddi. Once we have that, we'll wait for a bit. Okay. ఇదొకటి, పాత సామాన్లు సింక్ సౌండ్ చేసేటప్పుడు ఇలా తలబట్టుకుని కూర్చోాలి, ఎల్లరా నాయనా అనుకుంటూ. అండ్ ఇంకా మేము చాలాసార్లు ఎస్పెషలీ సెసీ ప్లాన్స్ ది షూట్స్ అరౌండ్ ఫెస్టివల్ టైం, సో దట్ ట్రాఫిక్ ఉండదు, వీ కెన్ మూవ్ ఈజీలీ, ద సిటీ ఈజ్ క్వైటర్ అని. అప్పుడు సంక్రాంతికి ఆడొస్తాడు దద వేసుకుంటూ. సో సింక్ సౌండ్ చేసేదాకా అర్థం కాదు, ఇండియా ఈజ్ సో ఫకింగ్ నాయిజీ. లైక్ అబ్బా, దేర్ ఇస్ అ నాయిస్ కమింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. యా, వాట్ వర్ వి సేయింగ్? క్యాసవేటిస్, లైక్ ఐ సెడ్, వీ హ్యావ్ ద బేసిక్ ప్లాన్ ఇన్ మైండ్. ఇలా ఇప్పుడు HD1లో 120 హీరో చేస్తాడని
we started with that idea, or at least halfway into discussing, the idea is Mohan Kumar SD1 is based on whatever little we saw of Ram Gopal Varma's office. ఓకే You know, there's always 5 or 6 projects running. ఒకటి దీని మీద ఒకటి దాని మీద సడన్గా ఆయన పొద్దుట వచ్చి ఇంకో ఐడియా చెప్తాడు. సో దట్ రష్ ఆఫ్ ఫిల్మ్ ఆఫీస్, ఎస్పెషలీ విత్ సంబడి యాజ్ వైల్డ్ యాజ్ RGV, వాజ్ ద ఐడియా. అండ్ స్టార్టింగ్ దేర్ హూ ఈజ్ లైక్ చెప్పాను ఇది ఆల్రెడీ, హౌ SD1కి the only thing we had is Sesi wrote like a 2-page thing, who is Mohan Kumar. That's the only thing we have in written word. ఓకే Everything else was ఆన్ సెట్. actually initially even the idea of one-tone hero చేద్దాం అన్నది initially one-tone characterకి it has no big importance. It's just a silent character. వచ్చి కాఫీలు పెడతాడు, స్నాక్స్ పెడతాడు, మందు పెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. We asked John Cotoli to do that part and he was not available. Then we thought who else? Somehow Lakshman came to mind. And then we thought, okay, if Lakshman is playing it, why not make him the hero at the end of it? Like I said, we have a basic blueprint. Everything else in between comes down to the actors, the weather of the day, and you know, whatever can influence a shoot. But we do get lost a few times. We go off in another tangent. That's where the edit helps. You cut all that out. సో ఎంత వస్తుంది రా ఫుటేజ్? Not much, actually. ఓకే SD1 మొత్తంలో scenes I haven't used was one. There's only one scene which we shot and I didn't use. Even చివరికి మిగిలేది is like a 63-minute film. There is a which was made in 6 days in Hanmakonda. దాంట్లో there are hardly about 10 shots, not scenes, that I didn't use in the edit. For shot so precisely. The same goes for double engine. Monna తీసిన అదే, as we move forward for the next project, I'm pretty sure I'll have even less outtakes. It'll be more and more specific. అదే నాకు అనిపించింది. అంటే ఇప్పుడు క్యాసవేటిస్ ఆల్మోస్ట్ 150 hours, 200 hours ఫుటేజ్ తీసి దాన్ని 2 hours. We did that a few times. Nattulu, Sesi does that a lot. అంత అవర్స్ అంత అవర్స్ కాదు, నాట్ 152 hours. ఇప్పుడు దాట్ సీన్ ఇన్ నటులు వేర్ ప్రాస్టిట్యూట్ వస్తుంది కదా, 3rd episodeలో సెసి బార్ టబ్లో ఫోటోలు తీయడం, దట్ ఈస్ అ వెరీ లాంగ్ సీన్. ఓకే యాక్చువల్ సీన్ ఇన్ ద ఫిల్మ్ ఒక 4-5 minutes ఉందనుకుంటే, అబౌవ్ వీ హ్యాడ్ లైక్ మోర్ దెన్ నియర్లీ 15 minutes ఆఫ్ dialogue and everything in it. Probably Sheesh Mahal first film kabatti there's a lot we didn't use. Or initial cut of Sheesh Mahal is 2.5 hours. Now it is 1 hour 45 minutes. So even the edit wise ఈ షార్ట్ చాలా బాగుంది, ఆ ప్రేమనంతా దాటి ఇట్ ఇస్ నాట్ నెసెసరీ. ఓకే బాగుంటే బాగుందిలే కానీ, యా వీ హ్యాడ్ టు స్లోలీ గెట్ దట్. సో యాక్టింగ్ ఈజ్ ఇట్ యాక్సిడెంటల్ ఆర్? వెరీ యాక్సిడెంటల్ మ్యాన్. నేను చిన్నప్పుడు అంటే ఒక ఏజ్ వచ్చినాక, టీనేజ్ వచ్చినాక, ఈ హైట్ వల్ల ఓకే నేను ఫోటోల్లో బాగోను అన్న ఫీలింగ్తో ఉండేవాడిని. ఓకే పెళ్ళిళ్ళలో ఫోటోలు కూడా దిగేవాడిని కాదు అసలు. ఇంకా యాక్టర్ మర్చిపో తర్వాత విషయం. పెళ్ళిళ్ళలో కూడా అందరు గ్రూప్ నిలబడతారు కదా, వెళ్ళేవాడిని కదా అసలు. అది శీష్ మహల్లో యాక్సిడెంటల్గా చేయాల్సి వచ్చింది. దాంట్లో కెమెరామెన్ క్యారెక్టర్ ఉంటుంది. అది రాహుల్, రోహిత్ వాళ్ళ అన్నయ్య, తను రాలేదు ఆ రోజు ఏదో. సో నువ్వు చేసేసేసి అన్నారు. సరే ఇంకా ఎందుకంటే పని అవ్వాలి ఏదో ఒకటి. సో ఐ డిడ్ ఇట్. ఓకే అట్లా ఇప్పుడు ఇంకా నాకు నేనే రోల్స్ రాసుకునే లెవెల్కి వచ్చింది అది. సో ఈవెన్ మోహన్ స్టోరీ డిస్కషన్ కూడా మోహన్ కుమార్ది క్యారెక్టర్ బ్రీఫ్ మాత్రమే ఉందంట. సో అక్కడి నుంచే మిగతా అంతా సెట్ మీద, మిగతా అంతా ఆన్ లొకేషన్. అంటే ఆర్జీవీ ఇన్స్పిరేషన్ బేసికలీ. ఆర్జీవీతో తిరుగుతున్న నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళు చెప్పినవన్నీ కలిపి మోహన్ కుమార్ క్యారెక్టర్. బట్ అది ఎలాగ ఇప్పుడు ఒక యాస్పిరెంట్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? ఇప్పుడు సపోజ్ కొంతమందికి కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ ఉంటాయి కానీ వెళ్ళలేరు. కొంతమంది కాదు, ఆల్మోస్ట్ ఎవరైనా. యా అసలు ప్రొడ్యూసర్ ఒప్పుకోడు కదా మెజారిటీ. యా
బట్ యువర్ ద ఆపోజిట్ ఆఫ్ యా కంప్లీట్. సో యాస్పిరెంట్కి ఎలా తెలుస్తుంది విచ్ కైండ్ ఆఫ్ హిమ్ అనేది, అసలు అతని స్కిల్ సెట్ ఏంటి అనేది ఎలా తెలుస్తుంది అసలు? ఓ టఫ్ క్వశ్చన్. ఇంకా అది వెరీ పర్సనల్ అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు మీ బ్యాచ్ని చూసి అనుకోవచ్చు ఓకే నేను వెళ్ళిపోతానని, బట్ అక్కడికి వెళ్తే అలా రాకపోవచ్చు. అలా రాదు. డెఫినెట్లీ చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సింక్ సౌండ్ ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంప్రూవైజ్ చేద్దామని ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాట్ ఈస్ దట్ థింగ్ దట్ ఈస్ సెపరేటింగ్ యూ గైస్ ఫ్రమ్ ద అదర్స్? ఒక రకంగా అది నాకు అనిపిస్తుంది. రోహిత్ చెప్తుంటాడు చాలా రాద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఉంది. నౌ వీఆర్ రైటింగ్ 2-3 స్క్రిప్ట్స్ రాసాం. దేవంతా కూడా ఒకటి 40 సీన్స్ దాకా రాసాం. అండ్ మాచిరాజు బౌండ్ స్క్రిప్ట్ ఉంది, పారిపోయిన దొంగలు ఉంది. నాకు ఇది చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఈవెన్ నేను రేపు 2 కోట్ల సినిమా చేసినా కూడా నాకు ఎవడన్నా ఇంప్రూవైజ్ చేస్తానని ఇన్వెస్ట్ చేస్తేనే అనిపిస్తుంది. కైండ్ ఆఫ్ లేజినెస్, ఇంకో రకంగా ఎక్సైట్మెంట్ ఉంటుంది చాలా. యూ డోంట్ నో, అడ్వెంచర్ ఆఫ్ ద అన్నోన్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అది చాలా భయం కూడా ఉంటుంది. వెళ్ళి ఫస్ట్ షాట్ ఏం పెట్టాలి, ఎవరి మీద పెట్టాలి. సో అంటే ఇంప్రూవైజ్ అంటే ఇప్పుడు సపోజ్ ఎలా ఉంటుందంటే రమణ మహర్షి ఆయన ఉన్నారు, ఆయన బట్టలు వేసుకోడు. సో నేను కూడా బట్టలు వేసుకోను అంటే జ్ఞాని అయిపోను. అలా మిమ్మల్ని చూసి ఓకే ఇలా వెళ్తారా అని నేను వెళ్ళిపోతే దట్ డజంట్ వర్క్. సో జ్ఞానం వచ్చాక ఆయన బట్టలు వదిలేడు. ఓకే, అలాగా మీ క్రాఫ్ట్ ఎంతో తెలియకుండా అంత ధైర్యం రాదు మీకు. సో ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఐ వాంట్ టు నో అనమాట. అఫ్ కోర్స్ క్యాసవేటిస్ డస్ దట్. క్యాసవేటిస్ శీష్ మహల్ చేసినాక తర్వాత తెలిసింది తన గురించి. శీష్ మహల్ కి బేసిక్ 1 లైన్ ఆర్డర్ ఉండేది. ప్రతిసారి ఛాలెంజ్ ఏంటంటే జ్ఞానా డేట్స్ దొరకడం ఒకటి. జ్ఞానా డేట్స్ దొరికితే యాక్టర్స్ దొరికేవాళ్ళు కాదు. సో ఒకటి అనుకుని చేసేంత స్కోప్ ఉండేది కాదు. లొకేషన్కి వెళ్ళాక మారిపోయేది. ఇప్పుడు ఒక స్కూల్లో తీసాం, ఒక గిటార్ పియానోస్ ఉన్న రూమ్లో ఒక సీన్ తీసాం. అది అనుకోలేదు. అప్పుడు వాడు చెప్తే వాడు పియానో ప్లేయర్ అని యాక్టర్, ఓకే లెట్స్ ట్రై దట్ అని చెప్పి వెళ్ళి, సో ఏం తీయాలి, ఓకే అది అలా అలవాటు అయిపోయి ఇంకా. సో ఇన్ ఎ సెన్స్ సిచ్యువేషన్స్ మౌల్డ్ చేసినాయి మిమ్మల్ని. ఇది మొత్తం ప్రాసెస్ ఆఫ్ మా వే, మేము సినిమా తీసే విధానం ఏదైతే ఉంటుందో రోడ్ల మీద, లేకపోతే ఏ లొకేషన్ దొరికితే ఆ లొకేషన్లో అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వాలి. ఓకే ఇక్కడ వీళ్ళు పరిగెడతారు, కొట్టుకుంటారు అనేది ఉంటుంది. బట్ నేను ఎక్కడికి వెళ్తాను, నేను బంజారా హిల్స్లో తీస్తున్నానా, లేకపోతే మెయిన్ రోడ్స్ మీద తీస్తున్నానా, ఆ అడ్జస్ట్మెంట్ అక్కడ ఇంప్రూవైజేషన్ కంపల్సరీ. ఇంకా అది అట్లా కంటిన్యూ అయిపోయింది అనమాట. తర్వాత బంజారా సంఘం అని ఒకటి తీసాం, లంబాడి ఫిలిం. అంటే అసలు భాష తెలియని సినిమా తీద్దామని ఒకటి ఉండేది మాకు. కేఫుల్లో అక్కడ చూసి లంబాడి విని ఆటో డ్రైవర్స్ ఫోన్లో మాట్లాడడం. ఇది దానికి స్క్రిప్ట్ ఏం రాస్తాం, జస్ట్ 4 అబ్బాయిలు August 15 చూడడానికి సిటీకి వచ్చారు. ఇంకా మీ ఇష్టం మాట్లాడుకోండి అన్నాం. ఇంకా ప్రాసెస్ అలా ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒకటి వర్కౌట్ అవ్వడం, ఎస్పెషల్లీ అది బాగా అనిపించింది చేయటం. అట్లా నువ్వు ఇందాక అడిగిన దానికి షుడ్ బ్రింగ్ యువర్ పర్సనల్ టచ్ మ్యాన్. ఫిల్మ్ మేకర్స్ నువ్వు బౌండ్ స్క్రిప్టా, ఇంప్రూవైజేషన్ అనేది యువర్ ఎంటైర్ పర్సనాలిటీ. ఇప్పుడు నేను ఇన్ని రోజులు నాకు రోహిత్కి నేను పెరిగిన వాతావరణం, చిన్నప్పటి నుంచి ఫాదర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. సో దాంతో నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అవగాహన, అంటే చాలా ఊర్లు తిరిగాను, పుస్తకాలు చదవటం, ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో అది వస్తే ఒక ఫిల్మ్ మేకర్ వేసుకోండి, కొత్త ఫిల్మ్ మేకర్స్కి. కానీ వాళ్ళు చేసేది అదే, వాళ్ళు దే ఫాలో తెలుగు సినిమా లుక్లో, ఎస్పెషల్లీ లొకేషన్స్ మ్యాన్. నువ్వు ఒకసారి ఏదైనా సినిమా సండే ఎప్పుడైనా కూర్చొని చూస్తే ఏమన్నా చిన్న సినిమాలు వస్తుంటే అన్నీ ఒకేలా ఉంటాయి. వెనక పెయింట్లు, ఆ కోఆర్డినేషన్ కర్టెన్లు, ఆ కోఆర్డినేషన్ బట్టలు, ప్రాప్స్. ఏదో ఫ్యాక్టరీలో ప్రొడక్ట్స్ అన్ని పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు అన్ని వరుసగా ఎలా ప్రకాష్ చౌదరి క్యారెక్టర్ ఒక ఈవినింగ్ బీర్ తాగుతుంటే వచ్చింది అంతే. వీడికి బ్రదర్ ఉంటే ఎలా ఉంటుంది, అది కూడా ట్విన్ బ్రదర్ అయితే ట్విన్స్ ట్రై చేద్దాం అన్న టైప్లో. అండ్ మోహన్, ఆర్టిస్ట్ మోహన్, ఆయన పేరు పెట్టినాం కాబట్టి ఆయన బ్రదర్ ప్రకాష్. సో ప్రకాష్ అని పెట్టి ఏంటి ఎలిమెంట్, ఇప్పుడు నేను అదే అంటే ఇది
చాలామంది ఆక్వర్డ్ ఫీల్ అవుతారు. నేను బీయింగ్ కమ్మ, ఐ నో దట్ స్పేస్ కంప్లీట్లీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ చాలా వరకు తెలుసు, వాళ్ళు మాట్లాడుకునే విధానం తెలుసు. అది నేను తీసుకురాగలిగింది. ఇప్పుడు నాకు తెలియని కాస్టిజమో లేకపోతే ఫెమినిజమో ఇవి వాటి జోలికి వెళ్ళను స్పెసిఫిక్గా. సో నాకు తెలిసిన జోన్లో వాడిని ప్రకాష్ చౌదరి చేద్దాం. ఒక కమ్మ ఫ్లాప్ డైరెక్టర్. చాలామంది ఎవరైనా రెఫరెన్స్ ఉన్నారా సార్ అని అడిగారు. అసలు ఎవరు రెఫరెన్స్ లేదు. అండ్ ప్రకాష్ చౌదరి క్యారెక్టర్ త్రూ దాంట్లో చెప్పేవన్నీ కూడా నా విజయవాడ ఎక్స్పీరియన్సెస్. చిన్నప్పుడు చాలా కష్టపడ్డాను నా రోల్కి, విచ్ ఈజ్ నాట్ మీ. ఆ క్లీన్ షేవ్, డై వేసుకుని, ఆ లుంగీ కట్టుకుని, మోహన్ కుమార్ రాకూడదు ఎక్కడ, ట్విన్ బ్రదర్స్ యాటిట్యూడ్లో కానీ దేంట్లో. ఒక్క ఎలిమెంట్ ఫాలో అయింది ఏంటంటే చాలా తక్కువ లేదా అసలు వార్డ్ ఇంగ్లీష్. మోహన్ కుమార్ కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ వాడుతూ ఉంటాడు, ప్రకాష్ చౌదరి ఇదిలో అది ఉండదు. సో మంబుల్ కోర్ అనేది ఇట్స్ ఎ సబ్ జోనర్ ఆఫ్ ఇండిపెండెంట్ సినిమా. సో మంబుల్ కోర్లో మేజర్గా ఉండేది ఏంటంటే లో బడ్జెట్, ఎక్కువగా నాన్ ప్రొఫెషనల్ యాక్టర్స్, వీళ్ళతో చేసేది మంబుల్ కోరు. అండ్ దానిలో మేజర్ ఫీచర్ ఏంటంటే న్యాచురల్ యాక్టింగ్, న్యాచురల్ డైలాగ్. దిస్ ఈజ్ ద కోర్ ఆఫ్ మంబుల్ కోర్. అండ్ మంబుల్ కోర్ అన్న పదం కూడా ఎలా వచ్చిందంటే అందులో ఎక్కువ లౌడ్గా మాట్లాడటం ఉండదన్నమాట. క్యారెక్టర్స్ సటిల్గా, సాఫ్ట్గా మాట్లాడుతుంటాయి. దాన్ని మంబుల్ అంటారు కదా, మంబుల్ అన్న ఆ పదం నుంచి వచ్చిందనమాట. దాన్ని మంబుల్ కోర్ అంటారు. మంబుల్ కోర్లో బాగా మేజర్ ఫేమస్ ఫిల్మ్ మేకర్స్ ఎవరంటే ఆండ్రూ బుజాల్స్కీ అండ్ లిన్ షెల్టన్. వీళ్ళిద్దరూ మేజర్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ మంబుల్ కోర్ జోనర్ అనమాట. ఇంకా ఫర్దర్ మోర్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మంబుల్ కోర్, యూ కెన్ ఫాలో ఫిల్మ్ మేకర్స్ లైక్ గ్రెటా గెర్విగ్, జోస్ ఫ్యాన్బర్గ్, డూప్లస్ బ్రదర్స్, ఇలాంటి వాళ్ళని యూ కెన్ ఫాలో. సో మంబుల్ కోర్ సినిమాల్లోకి వచ్చేసరికి ఫన్నీ హహా అని 2002లో చేసిన ఫస్ట్ మంబుల్ కోర్ మూవీ అది. సో ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై ఆండ్రూ బుజాల్స్కీ. అండ్ ఆల్మోస్ట్ ఆండ్రూ బుజాల్స్కీని ఈజ్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ మంబుల్ కోర్ అంట. మంబుల్ కోర్లో ప్రధానంగా డైలాగ్ డ్రివెన్ స్టోరీస్ ఉంటాయి అన్నమాట, రాదర్ దాన్ ప్లాట్ డ్రివెన్. సో ఎస్పెషలీ 20s and 30s ఏజ్లో ఉన్న పర్సనల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ పీపుల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మోస్ట్లీ మంబుల్ కోర్ అంతా ఇంప్రావ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంప్రావ్స్ అంటే ఇంప్రవైజేషన్స్ అంటే ముందుగా ఒక బౌండ్ స్క్రిప్ట్ లాంటివి ఉండవు, కానీ సెట్కి వెళ్ళాక కొలాబరేటర్స్ అంటే ఎవరో యాక్టర్స్ అవ్వచ్చు, క్రూ, సినిమాటోగ్రాఫర్ అవ్వచ్చు, వీళ్ళందరితో కొలాబరేట్ అయ్యి ఆన్ స్పాట్ ఇంప్రవైజేషన్స్ కొంచెం యాడ్ ఆన్ చేస్తూ కథకే అలా జరుగుతుంది అనమాట మంబుల్ కోర్లో ఎక్కువగా. అట్లే ఇంప్రావ్స్ అంటారు. ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ ఇన్ మంబుల్ కోర్, ఏ మూవీస్ చూస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ ఇంట్రడక్షన్ ఫర్ యూ అంటే ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఫన్నీ హాహా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మంబుల్ కోర్ మూవీస్, అదొకటి. నెక్స్ట్ అనదర్ మూవీ మ్యూచువల్ అప్రిసియేషన్ అని ఇంకో మూవీ ఉంది, అండ్ ది పఫీ చైర్. సో ఈ 3 movies it will be a good start if you are new to Mumble Core. So you quit your job, huh? Yes, Quit my job. I did quit my job. Hannah's very excited about this. I'm very excited. She's very excited. I think He's that's pursuing awesome. a full-time. It's a step up of him pursuing nothing. What do you mean? Pursuing nothing? I'm a nihilist now. I believe in nothing. నెక్స్ట్ది మనకి డాగ్మా 95 అని ఒక జానర్ ఉంది. జానర్ అంటే అది ఒక ఫిల్మ్ మేకింగ్ మూమెంట్ 1995లో స్టార్ట్ అయింది, అందుకే దాన్ని డాగ్మా 95 అంటారు. సో ఇది ఇద్దరు డెన్మార్క్ డైరెక్టర్స్, డానిష్ డైరెక్టర్స్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళిద్దరూ లార్స్ వాన్ ట్రయర్ అండ్ థామస్ వింటర్బర్గ్ అని ఇద్దరు డెన్మార్క్ డైరెక్టర్స్ అనమాట. సో డాగ్మా 95లో చాలా క్యాజువల్గా ఉంటుందన్నమాట. సో మేకింగ్ కానీ ఒక స్టేబుల్నెస్ ఏమీ ఉండదు కెమెరాకి, ఇది మూమెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మేజర్గా అదేంటంటే డైరెక్టర్ ఈజ్ ద మెయిన్ ఆర్టిస్ట్ అనేది చెప్పడానికి, డైరెక్టర్ ఈజ్ ద ప్రైమరీ ఆర్టిస్ట్. ఎక్కువ ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఎక్కువ టెక్నాలజీ అవసరం లేదు,
స్పెషల్ ఎఫెక్ట్స్ అవసరం లేదు. ఇలాగ తక్కువ ప్రొడక్షన్ వాల్యూస్తోనే ఎక్కువ క్వాలిటీ జనరేట్ చేస్తూ మేజర్గా యాక్టింగ్ వీటి మీద ఫోకస్ చేస్తూ వచ్చిన ఒక మూమెంట్ని డాగ్మా 95 అంటారు. జనరల్గా డాగ్మా అంటే ఒక సిద్ధాంతం, ఒక రూల్ అని. సో డిఓజీ ఎంఏ మామూలుగా, కాకపోతే డిఓజీ ఎంఈ అని ఎందుకు ఉందంటే వాళ్ళు డానిష్లో డాగ్మాని అలా పిలుస్తారు, స్పెల్లింగ్ అదనమాట. సో అయితే ఇందులో లార్స్ వాన్ ట్రైయర్ అంటే కోర్ సిద్ధాంతం ఏంటంటే లెస్ ఈజ్ మోర్ అని అతను మెయిన్ కోర్ ఫిలాసఫీ అనమాట. సో అందుకని ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే చాలా క్రాఫ్ట్స్ వాడతాం మనం. సో ఎక్కువ అన్ని క్రాఫ్ట్స్ అక్కర్లేకుండా తక్కువ ఎన్ని ఎసెన్షియల్ క్రాఫ్ట్స్ని వాడుకుంటూ మనం ఎలా చేయగలదు సినిమా అనేది కోర్ ఫిలాసఫీ. సో సపోజ్ సౌండ్ ఉంది, సౌండ్ని వాళ్ళు ఎలా వాడతారంటే ఓన్లీ యాంబియంట్ సౌండ్ మాత్రం వాడతారు. యాంబియంట్ సౌండ్ అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ షూట్ చేస్తున్నప్పుడు దాని రిలేటెడ్గా అక్కడ ఏ సౌండ్స్ అయితే ఉన్నాయో అవే వాడతారు. దానికోసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసి వేయటం కానీ సాంగ్స్ కానీ ఇలాంటివి ఏం వాడరు అనమాట. సో అదొక రూల్. సో దే హ్యావ్ క్రియేటెడ్ సర్టెన్ రూల్స్ ఫర్ దెమ్ అండ్ దాన్ని ఏమన్నారంటే డాగ్మా 95 మేనిఫెస్టో అన్నారు. సో అందులో చాలా ఇంట్రెస్టింగ్ రూల్స్ ఉంటాయి. సో రూల్స్ ఎలాంటి అంటే సపోజ్ వాళ్ళు ఏం షూట్ చేసినా డాగ్మా 95లో హ్యాండ్ హెల్డ్ కెమెరాతో మాత్రమే షూట్ చేయాలి. ట్రైపాడ్స్ కానీ అలాంటివి కానీ యూజ్ చేయకూడదు. ఏదన్నా మూమెంట్ ఉంటే ఆ మూమెంట్ హ్యాండ్తో ఏది కుదిరితే ఆ మూమెంట్ మాత్రమే వాడాలి, కానీ దానికి ఎగ్నెస్ట్గా వాడకూడదు అనేది వాళ్ళ అనదర్ రూల్ అనమాట. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఇప్పుడు అన్నీ కలర్లోనే తీయాలి. డాగ్మా 95లో మీరు ఏ సినిమా చూసినా కలర్లోనే ఉంటుంది, అందులో బ్లాక్ అండ్ వైట్ ఉండదు. అండ్ ఇప్పుడు ఏదైనా షూట్ లొకేషన్కి వెళ్తే ఆ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే వాడుకోవాలి, కానీ ఎడిషనల్గా కొన్ని ప్రాపర్టీస్ కొన్ని థింగ్స్ తీసుకొచ్చి అందులో పెట్టడం కానీ లేదంటే సెట్స్ కోసం కొన్ని సెట్స్ వేయడం కానీ అలాంటివి ఏమి ఉండకూడదు. ఒక లొకేషన్లో తీస్తాం, ఆ లొకేషన్లో ఏదైతే ఉందో అవి మాత్రమే వాడుకుంటాం, మనం ఎడిషనల్గా ఏమి పెట్టాం. ఇవన్నీ కొన్ని ఇంట్రెస్టింగ్ రూల్స్ అనమాట. ఒక 10 రూల్స్ ఉన్నాయి అందులో డాగ్మా 95లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 10th రూల్ ఏంటంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ రూల్ యాక్చువల్లీ. సో ఎవరైనా జనరల్గా సినిమా తీసేది ఇది నా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అని ప్రపంచానికి చెప్పుకోవడానికి ఫైనల్గా డైరెక్టెడ్ బై అని వాళ్ళు పేరు వేసుకుంటారు. అయితే డాగ్మా 95 10th రూల్ నెంబర్ 10 ఏంటంటే డైరెక్టర్ అతని పేరు క్రెడిట్స్లో వేసుకోకూడదు. సో దట్స్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ రూల్స్ అనమాట. సో ఫుల్ డీటెయిల్స్ జస్ట్ వాచ్ దిస్. సో డాగ్మా 95లో తీసిన ఫస్ట్ ఫిల్మ్ ఇట్ ఈస్ కాల్డ్ ఫెస్టన్. ఫెస్టన్ అంటే డానిష్లో సెలబ్రేషన్ అని. దట్స్ ద ఫస్ట్ ఫిల్మ్. ఇంకా చాలా ఫిల్మ్స్ ఉన్నాయి ఇందులో డాగ్మా 95లో. లవర్స్ అని చెప్పేసి, ఫక్లాండ్ అని, జాయ్ రైడ్, ది ఇడియట్స్, ద కింగ్ ఈజ్ అలైవ్. సో ఇవన్నీ చూస్తే యూ విల్ బీ గెటింగ్ ఎ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ వాట్ ఈజ్ ఎ డాగ్మా ఫిల్మ్. Det er Christian. Hej. Ja, jeg er her nu. Jeg landede i morges. Okay, hej. Hvad fanden, det var sgu da min bror, mand. Det var sgu da min storebror. Hvorfor helvede siger du ikke noget, mand? Hva? Som om jeg så ham, nå altså. Du må ordne alting selv her, mand. Hvad fanden, Christian, mand, hva?
Det har kæft, mand. Har du set det, Kasper? Han er kraftigt gået hele vejen fra Paris, du, bror, mand. Nej, jeg er bare... మొన్న మనము రోహిత్ అండ్ శశి వాళ్ళ ఇంటర్వ్యూ షూట్ చేసినాం. రోహిత్ అన్న ఏదో వెరైటీ సినిమా అని ఏదో చెప్పాడన్న, జానరా ఏంటది? అది వెరైటీ సినిమా కాదు, అది సినిమా వెరిటే. సినిమా వెరిటే అన్న పదం ఫ్రెంచ్ నుంచి వచ్చింది. సో వెరిటే అంటే ఏంటంటే ట్రూత్ఫుల్ అని, వర్చ్యూ అంటాం కదా మనం. వర్చ్యూ అంటే మంచి, ట్రూత్ఫుల్నెస్. సో దాని నుంచి వచ్చింది. సో సినిమా వెరిటే అంటే ట్రూత్ఫుల్ సినిమా అని. ట్రూత్ఫుల్ సినిమా అంటే రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమా. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, ఇప్పుడు మార్వెల్ సినిమాలు కానీ లేదంటే జేమ్స్ బాండ్ సినిమాలు, ఇట్లన్నిటిని యాంటీ వెరిటే అంటారు. యాంటీ వెరిటే అంటే ఆపోజిట్, లైక్ అంటే ఫిక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక రియాలిటీకి దూరంగా ఉంటుంది, అది యాంటీ వెరిటే. ఇది సినిమా వెరిటే అంటే ట్రూత్ఫుల్ సినిమా అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ట్రూత్ఫుల్ సినిమా అంటే ఇప్పుడు మనకి తమిళ సినిమాలు ఉన్నాయి కదా, రియలిస్టిక్గా ఉంటాయి కానీ అనుకున్నా, అంటే అలాంటిది లేదు. ట్రూత్ అంటే అలా కాదు. ట్రూత్ అంటే ఏంటంటే డాక్యుమెంటరీ లాగా. అంటే ఇప్పుడు సపోజ్ నేషనల్ జియోగ్రాఫిక్లో డాక్యుమెంటరీ చూస్తాం. ఆ డాక్యుమెంటరీ ఎలా ఉంటుంది, ఆ లయన్స్ కానీ కానీ ఆ న్యాచురల్ సెట్టింగ్లో ఎలా ఉందో వీళ్ళు జస్ట్ అలా క్యాప్చర్ చేస్తారు. సో లైఫ్ను కూడా అలా క్యాప్చర్ చేస్తే ఎలా ఉంటుంది. సో దట్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ సినిమా వెరిటీ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఏదో వాల్ మీద ఒక ఫ్లై ఉంది, ఒక ఏగ ఉంది, అది మనుషుల్ని ఎలా చూస్తుంది అంటే కెమెరా అక్కడ పెడతారని కాదు, ఆ రియాలిటీ ఎలా ఉంటుంది, అది సినిమా వెరిటీ. లేదా మనకు తెలుగులో అయితే ఒక గోడ మీద బల్లి ఈ మనుషుల ప్రపంచాన్ని చూస్తే ఎలా ఉంటుంది, అది సినిమా వెరిటీ అనమాట. అన్నా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగే కదా నాకు అనిపించింది. అంటే అంటే ఇప్పుడు డాక్యుమెంటరీ అంటే అలా అని కాదు, డాక్యుమెంటరీలా అని కాదు. ఇప్పుడు సపోజ్ బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ చూసాను, సో అలా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సినిమా వెరిటీ. ఓకే, ఇది ఎవరు చేశారన్నా ఫస్ట్? ఇది 1960s స్టార్ట్ అయింది. 1960s ఎడ్గర్ మారిన్ అని జాన్ రోష్ అని వాళ్ళిద్దరూ స్టార్ట్ చేశారు ఫస్ట్. కాదు, ఫ్రెంచ్. ఇదంతా ఫ్రెంచ్ ఇదన్నమాట. ఇప్పుడు మంబుల్ కోర్ చూస్తే ఇట్స్ మోర్ ఆఫ్ ఏ అమెరికన్. ఓకే, డాగ్మా 95 ఇస్ మోర్ ఆఫ్ ఏ డానిష్ ఫిల్మ్ మేకర్స్. ఇది మోర్ ఆఫ్ ఏ ఫ్రెంచ్ రిలేటెడ్ అనమాట. ఫ్రెంచ్ నుంచి ఇది తర్వాత చాలా కంట్రీస్కి వెళ్ళింది. ఎస్పెషలీ అమెరికన్స్ అడాప్ట్ చేసుకున్నారు, ఇంకా వేరే కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయి. మెయిన్ ఏంటంటే 1960s ఇది స్టార్ట్ అయ్యాక దీని ఇంపాక్ట్ ఎలా వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నువ్వు చూస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఉంది కదా, అది కూడా దాని ఆరిజిన్స్ సినిమా వెరిటీలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇట్స్ లైక్ క్యాప్చరింగ్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు బిగ్ బాస్లో జరిగేది అదే కదా, కెమెరాస్ అన్నీ ఉంటాయి, లైఫ్ జరుగుతూ ఉంటుంది, క్యాప్చర్ చేస్తారు. వాళ్ళలాగానే కెమెరాస్ లేనప్పుడు ఎలా ఉంటారు అలానే ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అది మనం చూస్తూ ఉంటాం. సో అది కూడా ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ సినిమా వెరిటీ. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు మోస్ట్ పాపులర్ యూట్యూబ్ వ్లాగ్స్ అని మొదలైనవి, వీడియో వ్లాగ్స్. సో వ్లాగ్స్ ఆర్ ఆల్సో నథింగ్ బట్ సినిమా వెరిటీ. డాక్యుమెంటింగ్ యువర్ లైఫ్ ఇన్ ఎ సెన్స్, అది కోర్లో సినిమా వెరిటీ అనమాట. బట్ ఇందులో చాలా వేరియేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే ఏదైనా ఒకటి స్టార్ట్ అయితే తర్వాత దాంట్లో సంబడి విల్ యాడ్ సమ్ అదర్ వెరైటీ, దానికి ఇంకో కొత్త పేరు రావచ్చు. దీన్నే కొంచెం మిక్స్ చేసి అమెరికన్స్ డైరెక్ట్ సినిమా అని కొంతమంది అంటారు, లేదా కొంతమంది దీన్నే అబ్జర్వేషనల్ సినిమా అని ఇంకో డెఫినేషన్ ఇచ్చారు. సో ఇలాగా వేరియేషన్స్ అండ్ కాంబినేషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వీటిలన్నిటిని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీస్ ఆర్ వేరియస్ స్టైల్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. మంబుల్ కోర్ అవ్వచ్చు, లేదా ఇది అవ్వచ్చు, డాగ్మా 95 అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యు ఆర్ మేకింగ్, ఇప్పుడు నీ దగ్గర ఆటా ఉంది, పిండి ఉంది. ఇప్పుడు ఆటాతో నేను దాన్ని చపాతీలాగా అలా చేసి ఆ ఫామ్లో చేసి కంప్లీట్ నూనెలో వేసాను అనుకో,
నూనెలో డీప్ ఫ్రై చేస్తే అది పూరి అవుతుంది. ఓకే, సో ఓన్లీ దాన్ని చపాతీలా చేసి ఆయిల్ ఏం వేయకుండా పెనం మీద కాల్చితే చపాతీ. అది కాదు, ఆయిల్ వేయకపోతే పుల్క. ఓకే ఓకే ఓకే. ఆయిల్ అదే దానికి ఆయిల్ వేసాను అనుకో, అదేంటి చపాతీ. సో ముడిసరుకు ఒకటే. సో ఇక్కడ కూడా సినిమాకి ముడిసరుకు లైఫే. ఓకే ఓకే. సో లైఫ్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది ఒకటి మమ్మల్ కూర అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకొకటి కంప్లీట్ ఫ్యాంటసీ అవ్వచ్చు, ఇంకోటి జోనర్ మారచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. సో కోర్ మెటీరియల్ లైఫ్, ఆ డ్రామా అనే దాన్ని తీసుకుని కొంతమందికి ఇంకొకలాగా అనిపించవచ్చు. ఇప్పుడు చపాతీ ఇలాగే ఎందుకు చేయాలి, చపాతీని ఐ విల్ మేక్ ఇట్ మోర్ న్యూట్రియంట్ అని వాడు చపాతీ పిండిని వాటర్తో కలపకుండా మేబీ పాలతో కలపచ్చు, అది ఇంకో టేస్ట్ వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్. లేదా ఇంకొకడు దీనికన్నా పాలకూర మంచిది కదా, పిల్లలు పాలకూర తినట్లేదు, పాలకూరని జ్యూస్గా చేసి ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ పాలకూరని ఇందులో కలుపుతానని ఇంకోటి చేయొచ్చు. సో అలాగా డిఫరెంట్ వేరియంట్స్ అనమాట. ఇంకొకడు ఇందులో జీడిపప్పులు ఎందుకు వేయకూడదు, ఇందులో లైట్గా అక్కడక్కడ చిన్న జీడిపప్పులు చిన్న చిన్న పలుకులు చేసి వేస్తాను, అది వెరైటీగా ఉంటుందని ఇంకొకడు. సో ఇట్స్ లైక్ కోర్ ఈజ్ లైఫ్, దాన్ని ఒక్కొక్కడో ఒక్కో విధంగా ప్రజెంట్ చేస్తున్నాడు. ఒకళ్ళు మంబుల్ కూర అనొచ్చు, ఇంకోటి జానర్స్ మారచ్చు, ఫిల్మ్ మేకింగ్ స్టైల్ మారచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ ప్రజెంటింగ్ లైఫ్ ఇన్ వేరియస్ ఫార్మాట్స్ అంతే. క్లారిటీ వచ్చి. సో వీటన్నిటికీ బేసిక్ రా మెటీరియల్ లైఫ్. అంతే అన్న. ఇప్పుడు ఇది సినిమా వెరైటీ చెప్పారు కదా, ఇప్పుడు దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఏమన్నా అంటే మూవీస్ అన్న, సో స్టైల్ అర్థం చేసుకోవడానికి క్రానికల్ ఆఫ్ ఎ సమ్మర్ అని వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. వెరిటే జోన్లో ఫేసెస్ ఒకటి, ఫేసెస్ డోంట్ లుక్ బ్యాక్, ప్రైమరీ ఇంకా చాలా ఉన్నాయి అలా. హ్యాపీ మదర్స్ డే, అది కూడా ఒక ఫిల్మ్. ఇంకా యూ కెన్ ఫాలో సర్టన్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ వెరిటే ఫిల్మ్ మేకర్స్, సినిమా వెరిటే ఫిల్మ్ మేకింగ్ స్టైల్లో రాబర్ట్ డ్రూ అని, లిండ్సే ఆండర్సన్, లీ కాక్ అని ఒక అతను ఉన్నాడు, ఫ్రెడరిక్ వైజ్మ్యాన్. సో యూ కెన్ ఫాలో దీస్ ఫిల్మ్ మేకర్స్, దట్ వుడ్ బి ఎ గుడ్ స్టార్ట్. ఫిల్మ్ మేకింగ్లో ఎన్ని స్టైల్స్ ఉన్నాయి, కన్ఫ్యూజింగ్గా ఉందన్న. అంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి కాదు. సో ఇట్స్ లైక్ ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పర్సనాలిటీ టైప్ ఉంటాడు, ఒక్కొక్క పర్సనాలిటీ టైప్కి ఒక్కో కైండ్ ఆఫ్ ఆర్టిస్టిక్ టేస్ట్ ఉండొచ్చు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాకి ఒక స్టైల్ నచ్చవచ్చు, అతను ఓన్ పర్సనాలిటీ యాడ్ చేసి విల్ మేక్ ఇట్ ఈజ్ ఓన్. ఆర్జీవి హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్, ఇప్పుడు క్యాంప్సేసి అండ్ రోహిత్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. సో ఇలాగా ఇప్పుడు మన సినిమా అంటే అంతసేపు మన కమర్షియల్ మసాలా సినిమా అనే కాదు, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందులో మనకి ఏది సూట్ అవుతుందో అని యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ లాట్. అది అందుకనమాట. ఇట్స్ నాట్ కన్ఫ్యూజింగ్, ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవ్వచ్చు ఇమీడియట్గా, బట్ యాక్చువల్గా దీని ఉద్దేశం ఇట్ విల్ గివ్ యూ చాయిస్. What are you going to sell us this time, Harry? Money. Actually, it's a very good film. We call it the Dolce Vita of the commercial field. We were trying to capture several approaches, and we came up with an impressionistic document that shocks. Is that so? I don't think it's so much shocks as it's honest. It's honest, but it's a good piece in itself. So you see, we're a little nervous about hitting you with this. Oh, now they've got nothing to be nervous about. It's a shot in the dark, but it's strong, and it's attractive. Yeah, it better be better than the last one, Harry. Wait, let's see it, JP. I'd rather hear him talk about it. We'll talk about it later, JP. All right, I'll roll it. ఐ థింక్ అది ఫ్రెంచ్ న్యూ వేవ్ అని కూడా ఏదో చెప్పారు కదా. అవునవును, దాని గురించి కూడా ఫ్రెంచ్ న్యూ వేవ్ ఈజ్ చాలా ఇట్స్ అది దట్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ఏ సెపరేట్ ఎపిసోడ్ అనమాట. మనకి లవ్ లెటర్ టు క్యాంప్సెసీలో చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, ఇది ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే. సో ముందు ఫ్రెంచ్ న్యూ వేవ్ గురించి, అదర్
ఫార్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్స్ గురించి, వరల్డ్ సినిమా గురించి కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. సో ఇప్పటికే ఓవర్లోడ్ అయింది ఇన్ఫర్మేషన్. చాలా ఏమైంది. యా. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే. సో వాట్ ఈజ్ ఆర్ట్ టు యూ? ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ట్. ఒక కథ అనుకున్నప్పుడు ఏ కథ అని అనుకోవచ్చుగా. ఎనీథింగ్ ఫ్రమ్ జేమ్స్ బాండ్ ఫిల్మ్ టు ప్రకాష్ చౌదరి ఫిల్మ్, you can cut it any which way and make sense of it. Anything you see on screen is not life, it's film. A sort of reinvention for me and Ceci. అప్పుడు అందరూ మామూలుగా రకరకాలుగా వెళ్తుంటే ఆర్ట్ అంటే ఇది, ఆర్ట్ అంటే అంత అవసరం లేదు. It's a constant battle in every era. ప్రకాష్ చౌదరి వాచ్మెన్ని పిలిచి ఏంట్రా నిన్న గొడవ ఏంటి, 3వ ఫ్లోర్ అమ్మ వెళ్ళిపోయింది సార్ అంటే it is something I have seen. అసలు హౌ డిడ్ యూ కమ్ విత్ దట్ ఐడియా? అసలు ఏంటి? First thing, I dream a lot. Okay. It is not very pleasant. Even he once told innocence is the essence of cinema. Did you know that he attempted suicide? That's very mundane too. డబ్బుల డ్రీమ్ కొంచెం దాన్ని ఎత్తేసినట్టే. ఓకే. నాన్నకి తెలుగు సినిమాలని చిన్నప్పటి నుంచి అసహ్యం. ఎక్కువ మలయాళం సినిమాలు తీసుకెళ్ళేవాడు. హీరో ఎన్ని దెబ్బలు తింటాడంటే యూ గెటింగ్ బ్యాస్ట్. సో దాట్ వాస్ వన్ ఐడియా టు మేక్ 10 episodes of just that. యాక్షన్ ఫిల్మ్స్ మనోళ్ళు ఇంకా సో అన్ఇన్స్పైర్డ్ యాక్షన్ సీక్వెన్స్, ఫైట్ మొదలైతే ఇది అయిపోతే నెక్స్ట్ ఏం చూద్దాం అన్నట్టు ఉంటుంది. అది అయిపోయింది ఇంకా. బిగ్ కంఫర్ట్, నన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ అరౌండ్ టచ్ ఎనీథింగ్ మండేన్. So whenever we do this, it just becomes so original. Like, you know, like you come to interview me because I've done something so mundane. See, another sing song fuck up.